భద్రాద్రి జిల్లా గిరిజన ప్రాంతం జిల్లా. ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న రైతులకు భూమి పట్ల హక్కు లేక ఇబ్బందులు పడుతున్నారని, వాటి పరిష్కారానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ముఖ్యంగా భద్రాద్రి జిల్లాలో రెవెన్యూ ఫారెస్ట్ పట్టా ఉన్న ఒకే సర్వే నెంబర్లో వందల ఎకరాలు భూములు ఉన్నాయని, అలాంటి భూముల పట్ల జిల్లా అధికారులతో రివ్యూ చేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి తెలిపారు. జిల్లాలో 5 నియోజకవర్గాల ఎమ్మెల్యేల సహకారంతో సర్వే చేసి భూ యాజమాన్లకు చట్ట ప్రకారం భూభారతి ప్రకారం రెవెన్యూ చట్టం అమలు చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్, జిల్లా ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామా సహాయం రఘురామరెడ్డితో కలిసి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రత్యేకంగా ఈ గిరిజన ప్రాంతంలో ఉండే మండలాలు, గ్రామాలు భూములకు సంబంధించిన అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సుమారు నాకు తెలిసి ఒక్కొక్క గ్రామం 100 సంవత్సరాల నుంచి అదే భూమి మీద సాగు చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు. వాటికి పూర్తి హక్కులు ఇతరత్ర వివిధ కారణాల చేత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. మోడల్గా ఈ గిరిజన జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల గారి సూచనల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఒక పెద్ద సర్వే నెంబర్ అంటే 1500 నుంచి 2000, 2500 ఎకరాలు ఉంటుంది ఒక్క నెంబర్లోనే. ఆ నెంబర్కి సంబంధించి కొంత ప్రభుత్వ స్థలం, కొంత ఫారెస్ట్ స్థలం, కొంత పట్టా భూమి, ఈ 3 ఒకే సర్వే నెంబర్లో ఉన్న కారణంగా, ఉదాహరణకి పాలవంచ ఇండస్ట్రియల్ ఏరియా, ఈ పాలవంచ ఇండస్ట్రియల్ ఏరియాలోని అర్బన్ ఏరియాల్లో ఉండే సుమారు వేలాది ఎకరాలకు సంబంధించిన ఒకటే సర్వే నెంబర్లో ఈ 3 స్వభావాలు కలిగిన భూములు ఉండటం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న మాట ముమ్మాటికి వాస్తవం. తరతరాల నుంచి అనేక మంది రాజకీయ